హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు కటోరీ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ ఇవి 2 పీసెస్ని జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా చూసుకోండి. మీరు స్లోగా స్టిచ్ చేసుకోండి, 2 ఈక్వల్గా వచ్చే విధంగా. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి ఎక్స్ట్రా థ్రెడ్ కట్ చేసుకొని మనం 2 లైన్స్ వేసుకోవాలి. మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటాయి కాబట్టి 2 లైన్స్ అనేది వేసుకోవాలి. మా బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవే కాకుండా కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు డాట్ అనేది మిడిల్ పాయింట్ నుంచి వేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వెడల్పు అయితే మార్కింగ్ చేసి స్టిచ్ చేస్తాను. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. మనకి వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకోవాలి. మనకి 2 కలర్స్ కూడా సేమ్ అదే కాబట్టి 2 ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు షేప్ జాయిన్ చేసేటప్పుడు కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి కింద డాట్ని. ఇప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలి. క్లాత్ తక్కువ ఉంది కాబట్టి ఎక్స్ట్రా అనేది తక్కువైనట్లయితే ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. మనం మిగిలిన క్లాత్ని కట్ చేసుకోండి షేప్ పట్టిని. ఈ విధంగా పైనుంచి కూడా మనం పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఓపెన్ సైడ్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. ఎక్కువ వస్తున్నట్లయితే మీకు మిడిల్ పాయింట్లో కొంచెం వెడల్పు అనేది వేసుకోవచ్చు, లేదా మెడ అనేది కొంచెం కట్ చేసుకోండి. లైట్గా, ఎక్కువ కాదు. మిడిల్ డాట్ అనేది వెడల్పు వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉక్సులు పట్టి లెఫ్ట్ సైడ్ కాబట్టి ఈ విధంగా కింద నుంచి స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్లో ఒక లైన్ ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు పైన ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా మనకి ఈ ముక్క అంతా కూడా మనకి లోపల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒక హాఫ్ వరకు మిడిల్కి ఫోల్డ్ చేసుకొని మనం ఎక్స్ట్రా అంతా కూడా లోపలికి ఫోల్డ్ అయ్యే విధంగా చూసుకోవాలి. మనకి ఎక్స్ట్రా పట్టీ రాదు, తాళ్ళు పట్టీకి అయితే ఎక్స్ట్రా పట్టీ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి దగ్గరకి. మరీ వెడల్పు ఎక్కువ వేస్తే బాగుండదు కాబట్టి ఫోల్డింగ్ అనేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకున్నాను. పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద నుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మెడ ముక్కలు వేసుకోవాలి. నేను సెపరేట్ పార్ట్స్ పెడుతున్నాను కాబట్టి మెడ అనేది నేను ఒక మెడకు అనేది స్టిచ్ చేస్తాను. ఈ మెడకు కూడా మనం క్రాస్గా కట్ చేసుకొని ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 క్రాస్గా జాయింట్ చేసుకోవాలి. ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి ఓపెన్ సైడ్ నుంచి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి వేసే ముందు. మనకి మెడ వేస్తే కరెక్ట్గా సరిపోద్ది అనుకున్నట్లయితే పర్వాలేదు, చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవచ్చు.
ఫ్రంట్ పార్ట్లో రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోండి. మనకి రౌండ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా పైకి పెట్టుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. మీకు అసలు రాదు టైలింగ్ అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి ఈ విధంగా. అప్పుడు మన చేతికుట్లు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అప్పుడు ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు 2 సైడ్స్కి ఈ విధంగా చూసుకోండి ఈక్వల్గా. నేను బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసాను. ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు కూడా స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోండి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్స్ అవి ఉంటే కట్ చేసుకోండి షోల్డర్స్ దగ్గర ఈక్వల్గా. మనకి ఎక్స్ట్రా క్లాత్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. క్లాత్కి మనకి జాయింట్స్ అనేది క్లాత్ కట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు కూడా మనం ఒక్కొక్క సైడ్ కూడా ఈ విధంగా ముక్కలు జాయింట్ చేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి క్లాత్ని మనం పైకి పెట్టుకొని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనం జాయింట్ చేసిన ప్రతిదీ కూడా ఇదే విధంగా మనం పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఇదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని కింద లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అంచు వేసుకోవాలి. బార్డర్ ఉంది కాబట్టి అంచు వేస్తున్నాను. మనకి ఎంతైతే సరిపోతుందో చూసుకోండి. నేను హాఫ్ వరకు డిజైన్ అనేది బార్డర్ వచ్చేదాకా కట్ చేసేస్తున్నాను. రెండు జాయింట్ చేసుకొని మనం బార్డర్ కింద వేసుకోవచ్చు. మనకి మిషన్స్ కానీ సిజర్స్ కానీ లేదా డ్రెస్సెస్ కానీ 1 గ్రామ్ గోల్డ్ ఇవన్నీ కూడా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉందో డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. మీరు ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజెస్ ఒకటే కాదు, కిడ్స్ వేర్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే మనం చాలా సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు. నెట్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి, లాంగ్ డ్రెస్సెస్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి విజిట్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ అనేది కింద ఒక ఫోల్డింగ్ చేసుకోండి పైనకి ఈ విధంగా. అదేవిధంగా బార్డర్ కూడా ఒక ఫోల్డింగ్ చేసుకొని రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మనకి చాలా సింపుల్గా అయిపోతుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల. ఈ విధంగా ఈక్వల్గా చూసుకోండి స్టిచ్ చేసేటప్పుడు. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోండి. మెయిన్ మనం ఎంతైతే ఫోల్డింగ్ చేస్తున్నామో అదే ఫోల్డింగ్ చివరి వరకు కూడా చూసుకోండి. మనకి బాగా సన్నగా కావాలంటే సన్నగా ఫోల్డింగ్ చేసుకోండి. ఇప్పుడు పైన కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి. మీరు ఎలా కటింగ్ చేస్తారనేది కూడా తప్పకుండా తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి కింద.
మనకి ఈ బార్డర్ కూడా హాఫ్ అనేది కట్ చేసేస్తున్నాను. ఫుల్ బార్డర్ అనేది ఎక్కువైపోతుంది అనుకున్నట్లయితే ఈ విధంగా కట్ చేసుకొని మనం సెట్ చేసుకోవచ్చు. మనకి హ్యాండ్స్ క్లాత్ అనేది పొడవు తగ్గినా సరే ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చు. కింద ఒక హాఫ్ ఇంచ్ వదులుతాం కాబట్టి మనకి పొడవు అనేది అవసరం లేదు ఎక్కువ, కాబట్టి ఈ విధంగా బార్డర్ అనేది కూడా వేసుకోవచ్చు. మనకి పొడవుకి హ్యాండ్స్కి క్లాత్ తక్కువైనట్లయితే ఈ విధంగా జాయింట్ చేసుకోండి. చాలా సింపుల్గా ఉంటుంది. రెండు ఈక్వల్గా చూసుకోండి బార్డర్ అనేది. ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అవి చూసుకొని మెయిన్ మనకి ఎందుకంటే ఒక క్లాత్ మనకి బ్లౌజెస్ అనేవి చిన్నగా వచ్చినట్లయితే మీకు హ్యాండ్స్ అనేది నార్మల్గా కట్ చేసుకొని పొడవు మనకి కరెక్ట్గా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఉంటే ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా బార్డర్ వేసుకోవాలి. లేదా మనం పైపింగ్ కూడా వేసుకోవచ్చు హ్యాండ్స్కి. నేను పైపింగ్ అనేది రోజు ప్రతి వీడియో కూడా నేను మోడల్స్ అయితే కట్ చేస్తున్నాను. థ్రెడ్ పైపింగ్ కానీ నార్మల్ పైపింగ్ కానీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి లాస్ట్ వీడియోస్ని. ఇప్పుడు పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి. మనకి ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది చూసుకోండి. హ్యాండ్స్కి లోత్ చూసుకొని ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. కరెక్ట్గా ఎక్కడైతే ఎండ్ అవుతుందో హ్యాండ్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి హ్యాండ్స్ని. ఈ విధంగా జాయింట్ చేసుకునేటప్పుడు మీరు కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే పిన్ పెట్టుకోండి మధ్యలో షోల్డర్ మిడిల్లో. అప్పుడు మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది. అంటే ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా వస్తుంది. రెండు సమానంగా స్టిచ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే రెండు వైపులా కూడా మనం ఆ విధంగా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం ఇప్పుడు షోల్డర్స్ రెండు కూడా ఈక్వల్గా చూసుకోండి. ఈ హ్యాండ్ కూడా కరెక్ట్గా మిడిల్ చూసుకొని ఎండింగ్ ఎక్కడైతే అవుతుందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. అలాగే మీరు ఎలా కటింగ్ చేస్తారు అనేది కూడా తప్పకుండా తెలియచేయండి. స్టిచ్చింగ్ ఎలా చేస్తున్నారు అనేది కూడా తెలియచేయచ్చు. మీకు ప్రతి పార్ట్స్ కూడా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను సెపరేట్ వీడియోస్ కూడా చేస్తున్నాను. మీకు డౌట్ ఉన్నట్లయితే అది కూడా ఒకసారి చూద్దరు. కానీ ఎక్కడైతే డౌట్ ఉందో ఆ పార్ట్స్ అనేది ఇప్పుడు 2 హ్యాండ్స్ కూడా మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామందికి సైడ్ జాయింట్స్ అనేది ఎక్కువ రావడం లేదన్నాడు, సరిగా రావడం లేదంటున్నారు కదండి. ఎక్కువ తక్కువ వస్తే మనం ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి లూజ్ అనేది కటింగ్లోనే మార్కింగ్ చేస్తాం కాబట్టి ఆ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోండి. లేదా మీరు ఓల్డ్ బ్లౌజ్ దగ్గర పెట్టుకొని హ్యాండ్ లూజ్తో ఒకసారి చూసుకోండి. కింద నడుము భాగం కూడా లూజ్ తీసుకోండి కరెక్ట్గా. మీకు ఎక్కువ వచ్చినట్లయితే బ్యాక్ పార్ట్ అనేది లేదా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తే మనం 4th డాట్లో వేసుకోవచ్చు సైడ్. లేదా బ్యాక్ ఎక్కువ వచ్చినట్లయితే మీకు చంక భాగం దగ్గర వెడల్పు వేసుకోండి. మనం కరెక్ట్గా కింద నడుము భాగాన్ని ఈక్వల్గా పెట్టుకోవాలి. ఈ విధంగా రెండు ఈక్వల్గా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. పాదం వెడల్పులో మనం ఈ విధంగా ఇంకొక లైన్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ విధంగా 3 లైన్స్ వేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా ఎక్స్ట్రా క్లాత్స్ ఉంటే కట్ చేసుకోండి, మనకు నీట్గా ఉంటుంది. మరి ఎక్కువ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నా సరే మనకు ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా మనం సేమ్ అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్క్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది, టైం కూడా కలిసి వస్తుంది మనకి.
ఒక హ్యాండ్ స్టిచ్ చేస్తాం కాబట్టి అదే హ్యాండ్ లూజ్తో మీరు ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కింద నడుం దగ్గర కూడా చూసుకోండి. మీరు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టీతో లూజ్ చూసుకోవాలి కింద నడుం దగ్గర. అదే తాళి పట్టి అయితే తాళి పట్టీతో లూజ్ చూసుకోవాలి. ఇప్పుడు ఇంకొక పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా మనం 3 లైన్స్ వేసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మనకి కటోరీ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి. చాలామంది అడుగుతున్నారు కదండి కటోరీ బ్లౌజ్ని. మీకు అర్థమైందని అనుకుంటున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. మీకు ఒకవేళ లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టీతో లూజ్ చూసుకోండి నడుము లూజ్ అనేది. మీకు ఒకవేళ ఎక్కువ వస్తే మాత్రం కొంచెం బ్యాక్ పార్ట్ డాట్స్ అనేది కొంచెం వెడల్పు వేసుకోండి. మనకి కరెక్ట్గా లూజ్ అనేది సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.